హాయ్ ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను మా ఇంట్లో ఎలా చేస్తానన్నది మీకు చేసి చూపిస్తాను. సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ చికెను ఇలా మొత్తం అన్నీ కలిపి పెట్టుకోవాలండి 1 అవర్ ముందు. చికెను, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, కారం, తర్వాత పెరుగు, నిమ్మకాయలు మొత్తం అంటే మజ్జిగలా చేయాలనమాట పెరుగుని. కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఏగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్నవి అందులో ఏసి ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా బాగా యాగనివ్వాలనమాట చికెను. అంటే బాగా ఉడకనివ్వాలనమాట. ఈ పెరిగేసేటప్పుడు మజ్జిగలాగా చేసేసుకోవాలండి. దీంట్లో ఉన్న ఆ మజ్జిగలో ఉన్న దాంతోటే వాటర్ ఇంకా చికెన్‌లో ఉన్న వాటర్ కూడా బయటకొచ్చి అది మొత్తం ఫ్రై అయిపోయినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలనమాట. మనం గరం మసాలా అన్నీ కలిపి పెట్టుకుంటాం కదండీ. అంటే ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఏసి కలిపి పెట్టుకోవాలి 1 అవర్ ముందు. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా చికెన్‌ని ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. ఇది ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి. చాలా టేస్ట్ ఉంటదండి. చికెన్ బిర్యానీ తినలేని వాళ్ళు గానీ, పిల్లలు గానీ ఎవరైనా ఉంటారు చికెన్ తినలేని వాళ్ళు. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. అంత టేస్ట్ ఉంటదిది. నేను చేసి చూపిస్తాను. అంటే ఇంట్లో ఇప్పుడు బాగా ఏగేటప్పుడు కరివేపాకు ఏసుకోవాలనమాట. అది చాలామందికి చికెన్ స్మెల్ పడదనమాట కొందరికి. అలాంటప్పుడు ఈ కరివేపాకు ఏస్తే ఏంటంటే స్మెల్ పోతది. మంచి ఫ్లేవర్ వస్తదనమాట. ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు కూడా చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. చాలామంది పిల్లలు చికెన్ తినరండి. అలా తినలేని వాళ్ళకి ఒకసారి ఇలా ఫ్రై పీస్ బిర్యానీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. పక్కన రైస్ పెట్టుకోవాలనమాట. వాటర్ పెట్టి దానిలోని ఉప్పు, ఆయిల్ ఏసి దాంట్లో పుదీనా, కొత్తిమీర ఏసి కొంచెం గరం మసాలాలనమాట. అంటే పొడి చేసుకునేవి కాకుండా లూజ్ ఏసుకోవాలనమాట. సాజీరా అన్నీ ఏసి బిర్యానీ ఆకు ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట చికెను. అవన్నీ వాటర్‌లో పోసి ఇప్పుడు బాగా ఎసరు మరిగిన తర్వాత అంటే దాంట్లో ఉన్న రసం అంతా వాటర్‌లోకి దిగిన తర్వాత అప్పుడు రైస్ ఏసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా చికెన్ ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు బాగా రైస్ ఉడికిన తర్వాత ఇంక ఇలా రైస్ ఉడుకుతదనమాట. దానిలో ఉన్న వాటర్ అంతా తీసేయాలన్నమాట. ఒక ఆవిరితో మగ్గుతదనమాట. ఇప్పుడు చికెన్ ఇలా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ కాదు లావు దలసరిగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకొని దాంట్లో అడుగుని నెయ్యి పోయాలి. నెయ్యి పోసిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకునే రైసు ఒక 60-70% రైస్ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దమ్ము పెట్టాలన్నమాట. ఫస్ట్ రైస్ ఏసి దానిలో ఇలాచీ పౌడర్ జల్లాలండి. చాలా టేస్టీగా ఉంటదనమాట బిర్యానీ. ఇలాచీ పౌడర్ ఏసి దానిలో ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటది కదా! దాన్ని పరచాలన్నమాట మొత్తం అంతా. మొత్తం ఫ్రై అయిపోయింది చూసారా? చికెన్‌కి మంచిగా మసాలా పట్టిందనమాట. మళ్ళీ ఇంకొక లేయరు బిర్యానీ రైసు, ఆ ఉన్న రైస్ కూడా అందులో ఏసేయాలనమాట. దీనికే ఫుల్లు మగ్గిపోతదనమాట అలాగా. కొంచెం చెమ్మ ఉంటది కదా రైస్‌కి, అది మొత్తం అంతా కూడా మంచిగా మగ్గిపోతదనమాట. దానిపైన మళ్ళీ కొంచెం ఇలాచీ పౌడర్ జల్లి పుదీనా, కొత్తిమీర పైనేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలరు. మళ్ళీ నెయ్యి కూడా దాని పైనేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యేసుకోవాలి. ఫుడ్ కలర్ అనమాట. కనిపించుతదని అందంగా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ ఏసుకోవాలి. ఇప్పుడు ఆకు ఉంటదండి. ఆకైనా, ప్లేట్ అయినా కొందరేంటంటే క్లాతులు చుట్టూ పెడతారు కదా! నేను ఆకు పెడతాననమాట. ఆవిరి బయటికి పోకంట. ఇలా ఆవిరి పట్టి విజిల్ పెట్టకూడదనమాట. జస్ట్ ఆవిరి బయటికి పోకంట పెట్టుకోవడమే. అయిపోయింది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇలా పొడి పొడిగా వస్తదండి రైసు. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటదనమాట తినడానికి. ఇలా బయట తినే కంటే మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ చాలా హెల్త్‌కి మంచిది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా. చాలా బావుంటదనమాట. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.